మన దైనందిక జీవితంలో అప్పుడప్పుడు అక్కడక్కడ అవిటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని. మరి అలాంటి వారిని మనం చూసే విధానము ఎలా ఉంటుంది దేవుని బిడ్డలారా? కొందరు వారిని చాలా సహృదయంతో దగ్గరికి తీసుకుంటారు, వారికి కావాల్సిన అవసరతలు తీరుస్తారు. ఎగ్జాంపుల్గా రోడ్ దాటించడం కానివ్వండి, లిఫ్ట్లో ఎక్కించడం కానివ్వండి, బస్సెస్ ఎక్కించడం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న సహాయాలు వాళ్ళు చేస్తారు. కొందరు మాత్రం చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు దేవుని బిడ్డలారా. అలాంటి వాళ్ళని చీదరించుకోవడము, చిన్న చూపుగా చిన్నగా మాట్లాడడం, లేక ఇలా ప్రయాణాలు చేయడం అవసరమా ఇట్లాంటి వాళ్ళు, ఎందుకు మా ఇతరులను ఇబ్బంది పెడతా ఉంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారికి అత్యవసరం అయితేనే వారు బయటకు వస్తారు కదా దేవుని బిడ్డలారా. అది అర్థం చేసుకోవాలి మనం. మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే దావీదు మహారాజు రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత తన ప్రాణ స్నేహితుడు యోనాతాను అతని కుటుంబం అంతా చనిపోతారు. అప్పుడు రాజు అభిషేకం పొందిన తర్వాత నా ప్రాణ స్నేహితుని కుటుంబంలో నుండి ఎవరైనా నేను చేయదగిన సహాయము వారికి చెందాలి కాబట్టి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మరి తన సైన్యంలో నుండి ఒకరంటారు, మరి ఒక కుమారుడు తన బంధువుల ఇంట్లో ఉన్నాడు, కానీ అతను అవిటివాడు, కుంటివాడు అన్నప్పుడు దావీదు ఎవరైతే ఏంటి తీసుకురండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చి అతను రాగానే దేవుని బిడ్డలారా తన తండ్రికి సంబంధించిన తన తాతకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ కుమారునికి అప్పగించడం జరిగింది. అంతేకాదు మరి ఆ అబ్బాయి తాను బ్రతికినంత కాలము నా భోజనపు బల్ల మీద అతను ఉండాలి, నాతో పాటు అతను తినాలి అంటే అర్థం ఏంటి? నా ఇంట్లోనే అతను ఉండాలి. ఎంత గౌరవం దొరికింది కదా ఆ అబ్బాయికి దేవుని బిడ్డలారా. మరి దావీదు రాజు ఎంత గొప్పగా ఆ అబ్బాయిని మరి తను దగ్గరికి తీసుకున్నాడు. అందుకేనేమో కొన్నిసార్లు అనిపిస్తుంది దావీదు రాజు లోపల ఉన్న గొప్ప గొప్ప సుగుణాలు దేవునికి చాలా నచ్చి మాట అన్నాడేమో, దావీదు నా హృదయానుసారే అని. దేవుని బిడ్డలారా, మనం కూడా వికలాంగుల పట్ల తగిన జాలితో ఉందాం, తగు విధంగా వారిని గౌరవిద్దాం, సన్మానిద్దాం, చేతనైన సహాయం వారికి చేద్దాం. అటు నడిపింపు మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.